హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఇలాంటి నాన్న కోసమా తను అంతగా ఎదురు చూసింది? తన వైపు కనీసం చూడను కూడా చూడలేదు. ఇన్నాళ్ళకి వచ్చిన నాన్న తనతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఎందుకంత విసుగ్గా ఉన్నాడు? కిన్నెర అర్థం కాని వేదనతో చూస్తుండిపోయింది. అతను తినడం పూర్తయింది. వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కున్న అతనికి టవల్ అందించి చెప్పింది పంకజం. నేను భోంచేసి వస్తాను, మీరెళ్ళి కూర్చోండి. ఇంకా అదొకటుందా? మానవత్వం లేని ప్రశ్న. వారిద్దరి మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు ఎలాంటివైనా కావచ్చు. అతను అలా అంటే వండి వడ్డించిన ఆమె మనసు కలుక్కుమంటుందని కూడా ఆలోచించని సంస్కారహీనుడతను. అయినా ఆమె ముఖంలో మార్పు లేదు. యాపిల్స్ ఉన్న వెండి పళ్ళెం తీసి అతనికి ఇచ్చింది. వెళ్ళబోతూ అన్నాడతను. నే తెచ్చిన డ్రెస్ వేసి నీ కూతుర్ని గదిలోకి పంపించు. పంకజం ఉలిక్కిపడింది. అది ఇంకా పసిపిల్ల, దాంతో ఏమిటి? పైకి నవ్వేసింది. అంతా నీతోడు ఏదో పనివాళ్ళ డ్రెస్ తెప్పించావు కదా, బతిమలాడి చూద్దామని ముచ్చటపడ్డానంతే, వివరించాడతను. అతని ముచ్చటని కాదని మూడ్ పాడి చేసుకోవడం ఆమెకు తప్పనిపించింది. మూడ్ తప్పించడం, సరైన మూడ్లో ఉంచడం తన వృత్తి ధర్మమని బలంగా నమ్ముతుంది. బొమ్మమూతితో ఒక మూలన కూర్చున్న కిన్నెరను బతిమాలి బామ్మాలి బుజ్జగించి డ్రెస్ వేసి అతనితో గదిలోకి పంపించింది. కుందేలు పిల్లల బెదురుగా గుమ్మంలోకి అడుగుపెట్టిన పిల్లను అతను ఆపాద మస్తకము పరిశీలనగా చూశాడు. ఇంకా చెట్టు మీదున్న జాంకాయ పలక మారిందేమోనని ఆత్రం కలిగి, అంతలోనే పచ్చిదేమోనని అనుమానం కలిగి ఎటూ తేలక అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. వారిని పంకజం వంటి బిగు ఇంకా వదలనేలేదు. పెట్టపెట్టలాడుతూనే ఉంది. అప్పుడే కూతురు చేతికి అందివస్తుందే. మనసులోనే ఆశ్చర్యపోయాడు. ఇట్రా పిలిచాడు చేత్తో. ఆ అమ్మాయి 2 అడుగులు వేసి ఆగిపోయింది. సాధారణంగా ఆ వయసు అమ్మాయిల్ని నీ పేరేమిటి, ఏం చదువుతున్నావు, ఏం స్కూల్ లాంటి ప్రశ్నలు అడగాలి. అలా అని అతనికి తెలుసు. కానీ ఆ అమ్మాయి పంకజం కూతురు కాబట్టి అలా ప్రొసీడ్ అవ్వక్కర్లేదని అతని అభిప్రాయం. ఒకలాంటి వక్రమైన నవ్వు, అదోలాంటి చూపు. పాటలు పాడటం వచ్చా అడిగాడు. తల అడ్డంగా ఊపింది. డ్యాన్స్ వచ్చా? పెద్ద పెద్ద కళ్ళతో అతన్నే చూస్తూ తల మాత్రం ఊపింది అడ్డంగా. ఏమీ రాకపోతే అట్లా బ్రతుకుతావే పిచ్చిపిల్ల. నిజంగానే జాలిపడ్డాడు అదోలా ముఖం పెట్టి. అతని ధోరణి ఆ అమ్మాయికి ఎంత మాత్రం నచ్చట్లేదు. పోనీ ఆటొచ్చా? వచ్చన్నట్లుగా తల ఊపింది. మొగుడు పెళ్ళాల ఆటొచ్చా? ఎంతో క్యూరియస్గా అడిగాడు. ఆ అమ్మాయి చప్పున తల కళ్ళు దించేసుకుంది, అదేదో తప్పు మాట విన్నట్లు. ఆ అమ్మాయిని చూస్తుంటే అతనికి ఎక్కడ లేని సరదా పుట్టుకొచ్చింది. అవును, రేపు మీ స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందట అడిగాడు. కిన్నెర ఆ చిన్న ప్రశ్నకే ఎంతో ఆనందపడిపోయి ఉబ్బి తబ్బిబ్బవుతూ, అవును, స్కూల్ డే రేపే. ఈ ఫ్రాక్ కూడా రేపు వేసుకుంటానంటే అమ్మ వినలేదు. ఇందాకటి నుంచి మనసులో సొదపెడుతున్న బాధను వెళ్ళబోసుకుంది. పోనీ ఇప్పుడు తీసే, నవ్వుతూ అన్నాడు. బిడియంతో ముడుచుకుపోయింది. గులలో నుంచి బయటకు వస్తున్న నత్తల్ని లోపలికి పంపించడమో మళ్ళీ బయటకు వచ్చేలా చేయడంతో ఉన్న థ్రిల్ను పొందుతున్నాడు అతను. మీ క్లాసులో ఆటలన్నిట్లో నువ్వే ఫస్ట్ వచ్చావటగా? ఎంతో కుతూహలంగా అడిగాడు. కొన్నింట్లో సెకండ్ వచ్చాను, నిజాయితీగా ఒప్పుకుంది. లెమన్ అండ్ స్పూన్ గేమ్లో ఆరాగా అడిగాడు. మా స్కూల్లో అది చిన్నపిల్లలతోటే ఆడిస్తారు, ఇప్పుడిప్పుడే బెరుకుపోతుంది. పెద్ద పిల్లలతో ఎందుకు ఆడించరు? స్పాంటేనియస్గా అడిగాడు. ఆమె బ్లాంక్గా చూసింది. నువ్వు పెద్ద పిల్లవేనా అడిగాడు. అయితే ఏమిటి అన్నట్లుగా చూసింది. అతను మంచం మీద నుంచి లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె చూస్తూనే ఉంది. అతను ఆమె ముఖంలోకి చూస్తూ నేక్కుడుగా ఉన్న ఆమె భుజం మీద స్ట్రాప్ పక్కగా చెయ్యేశాడు. నున్నగా చల్లగా తలిగింది. మెల్లగా చేయి ఆమె భుజం మీద నుంచి స్ట్రాప్ అంచు మీద దిగింది. అతను చూపు మాత్రం ఆమె చూపులో వేరుపడలేదు. ఇదిగో నీలాంటి పెద్దమ్మాయిలు ఇలా ఫ్రాక్లో దాచేసుకుంటారు, మీకు లెమన్ స్పూన్ గేమ్ ఉండదు. ఆమెకు జుగుప్సగా అనిపించింది. అతని మాట, చూపు, స్పర్శ. అతను వేసిన చేయి గట్టిగా తగలడంతో ఆమె అమ్మా మంచు అని గట్టిగా అరిసింది. రవ్వంత కంగారు పడ్డాడు ఆమె అరుపుతో. అయినా అంతలోనే ఏమీ ఎరగనట్టుగా మారిపోయి పళ్ళెంలో నుంచి యాపిల్ పండు తీస్తూ ఇదిగో తీసుకో అన్నాడు, అచ్చంగా చిన్నపిల్లను బుజ్జగించినట్టే. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు రాయి. వద్దన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. అతను కాస్త తిమితపడ్డాడు. అమ్మా తల్లిని చుట్టేసింది.
పోనీ రేపు ఇంకో డ్రెస్ ఇంతకన్నా మంచిది తెచ్చిపెట్టనా? వద్దు, గట్టిగా స్పష్టంగా చెప్పేసి ఆ గదిలో నుంచి పరుగున బయటకు వచ్చేసింది. అర్థం కాని భయంతో వేదనతో రొప్పుతూ వచ్చిన కిన్నెర చూసుకోకుండా పాల గ్లాసుతో వస్తున్న పంకజాన్ని ఢీకొట్టింది. ఏమిటిది? చూసుకుని నడవాలి, ఇంట్లో పరుగులేమిటి? పాలు వలక్కుండా గ్లాసు అయితే బ్యాలెన్స్ చేస్తూ కూతుర్ని మందలించింది. కానీ కూతురి కళ్ళలోంచి కన్నీటి చుక్కలు టపటప రాలిపడ్డాయి. తల్లి దగ్గరుంటే తనని ఎవరూ ఏమీ చేయలేరన్నట్లు కొండంత నమ్మకంతో ఊరట కోసం తల్లి గుండెల్లో తలదాచుకుంది. ఏంటి కన్నా? పాల గ్లాసు పక్కన పెట్టి ఆప్యాయంగా కూతురి వీపు